హలో, వెల్కమ్ టు సింప్లీ అరుణ. ఇది ఏ ఆకుకూర గెస్ట్ చేయగలరా? అదేనండి, బచ్చల కూర. ఈరోజైతే బచ్చల కూర పప్పు నా స్టైల్లో ఎలా చేయగలనో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే 2 కప్స్ వరకు కందిపప్పు తీసుకొని చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఒక 20 మినిట్స్ వరకు వాటర్లో నానబెట్టుకున్నాను. తర్వాత ఏ కుక్కర్లో మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో కందిపప్పు, టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీంట్లోనే పసుపు, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, నేనైతే సాంబార్ మిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్, ఒక కప్పుకి 2.5 కప్ వరకు యాడ్ చేస్తున్నా. అలా అయితే 2 కప్స్కి 5 కప్స్ వాటర్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్స్ తర్వాత చూసారా చక్కగా ఉడికిపోయింది. సో విస్కర్తో అయితే నేను మెదిపేస్తున్నాను పప్పు అంతా. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నా దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇందులోని ఇంగువ వాసన కోసం. సో ఇది ఫ్రై అయిన తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న బచ్చల కూర వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుంటే ఆవిరిలోనే చక్కగా కుక్ అయిపోతుంది. సో చూసారా కలర్ కూడా మారింది. దీంట్లోనే ఉడకబెట్టుకుని పప్పు వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక నేనైతే చింతపండు గుజ్జు అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఆకుకూర వండినా కొద్దిగా పులుపుతో తింటాం కాబట్టి చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయి రెడీ అయిపోతుంది. నేను ఏ ఆకుకూర పప్పు అయినా నేను ఇదే స్టైల్లో చేస్తాను. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నేనైతే ఈరోజు ఆవకాయ పప్పు అండ్ ఆలూ ఫ్రైతో తింటున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.